ఈ వ్రతం చేస్తే దోషం ఏమన్నా ఉంటే పోయి నీ కోరిక నెరవేరుతుందేమో. అమ్మని అన్న ఆ ఒక్క ఆనందాన్ని తనివి తీరా అనుభవించే అదృష్టాన్ని చాలు. ఆ తర్వాత నేనేమైపోయినా పర్వాలేదు. అంటే నేను అమ్మని కాబోతున్నాను. అత్తయ్య, నేను అమ్మని కాబోతున్నాను. మన ఇంట్లో పసిపాదం పడబోతోంది. గౌతమి, నీ కడుపులో నా బిడ్డుందే. అత్తయ్య అత్తయ్య, రేపు ఉదయాన్నే గౌతమిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళమని నాకు చెప్పండి. ఉండండి. ఇన్నాళ్ళకి నన్ను కరుణించావా స్వామి? నన్ను అమ్మని చేస్తాను. అది చాలు, అది చాలు. ఈ జన్మకి ఈ అదృష్టం చాలు, ఈ అదృష్టం చాలు. ఒరే రామయ్య, వ్రతం బాగా జరిగింది కదూ? అన్నీ బాగానే ఉన్నాయమ్మా, దాని తలరా తప్ప. అందరూ పూల్లో పెట్టుకుని చూసుకునేవాళ్లే, తొందరగా రాలిపోతుందని తెలిసినట్టుగా. నేను నా బిడ్డను చూసి జాలిపడాలో సంతోషపడాలో నాకు అర్థం కావట్లేదమ్మా. కల్లో కూడా ఊహించినంతగా తను గొప్పింటి కోడలైంది. రేపో మాపో తల్లి కూడా అవుతుంది. ఆ తర్వాత వద్దన్నా సరే బలవంతంగా పంపించావు కదరా. తాహతుకు మించాది ఎవరిని అడిగితే లేదమ్మా, దీంతోనే సరిపెట్టుకోమని సర్ది చెప్పేవాడివి. అలాంటిది నేను చచ్చిపోతాను నాన్న అంటే బలవంతంగా పంపించావు కదరా. అమ్మా, ఏ తండ్రి అయినా తన కూతురు ఓ ఇంటి కోడలుగా చనిపోవాలని కోరుకోవాలే గాని తన కూతురుగా చనిపోవాలని కోరుకునేవాడు తండ్రే కాదు. తండ్రిగా నేను దానికి బతుకునివ్వలేకపోయాను. కోరుకున్న చావునిచ్చి మంచి తండ్రిని అవ్వాలనుకున్నానమ్మా. నాన్నా, 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 గౌతమి వాంతులు చేసుకుంటుందట. డాక్టర్కి చూపించాలని హాస్పిటల్కి తీసుకెళ్లారంట.
ఒరేయ్, నేను అమ్మని కాబోతున్నాను. మా ఇంట్లో కూడా ఓ బుజ్జి బాబు రాబోతున్నాడు. ఏరా, మొన్న నేను పిలుస్తుంటే రానంటావా? రేపు నా కొడుకు కోసం వస్తావుగా, అప్పుడు చెప్తాను. నేను అమ్మని కాబోతున్నాను. అత్తయ్య గారు, గుళ్ళో పూజలు చేయించాలి, పని వాళ్ళకి, స్కూల్లో పిల్లలందరికీ బట్టలు పెట్టాలి. అవును, బాబుకి ఏం పేరు పెడదాం? నీతో వచ్చిన చిక్కే అది, ఏదొచ్చినా ఆపలేం. బాబాయ్ తీసుకో, గౌతమి తల్లి కాబోతోంది. అంటే నేను తల్లిని కాబోతున్నాను. స్వీట్స్ తీసుకో. రండి రండి, లోపలికి రండి. రా రామయ్య. ఐఎమ్ సారీ, ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ కాదు. పైత్యం వల్ల అయిన వాంతులివి. టెస్ట్లకు కూడా పంపించాను కదా, రిపోర్ట్స్ రానివ్వండి, చెప్తాను. ఏమైంది డాక్టర్? మీరొకసారి బయటికి వెళ్తారా? పర్వాలేదు డాక్టర్, ఏ విషయమైనా నా ముందే చెప్పండి. తల్లిని కాదు అన్న దానికంటే నన్ను బాధ పెట్టే వార్త ఏదీ ఉండదు. ఇది అంతకన్నా బాధ పెట్టే వార్త. నేను ప్రెగ్నెంట్ కాదు అన్నందుకే మీరిద్దరూ ఎంత బాధపడ్డారో చూశాను. అలాంటిది ఈ విషయం ఎలా చెప్పాలో తెలియటం లేదు. బట్ చెప్పక తప్పదు. రిపోర్ట్స్ ప్రకారం తన గర్భసంచి బాగా దెబ్బతింది. సో తనిప్పుడే కాదు, జీవితంలో తల్లయ్యే అవకాశమే లేదు. ఏంటి, నాకు తల్లయ్యే అవకాశం లేదా? నాకు పిల్లలు పుడతారు, పుట్టాక నేను చచ్చిపోతాను. ఏంటి, చనిపోవడం ఏంటి? అదే, నేను పిల్ల పాపలతో గడిపి హాయిగా చనిపోతానని
మా స్వామి జాతకం చెప్పారు. ఆయన జాతకం చెప్పారు. ఇక్కడి రిపోర్ట్స్ చెప్తున్నాయి. లేదు, నేను తల్లిని కావాలి. అమ్మ కాలేని జీవితం నాకొద్దు. డాక్టర్, నేను అమ్మని కావాలి. మా అక్కని అమ్మని చెయ్యాలి. ఆశ అందరికీ ఉంటుంది, అవకాశమే కొందరికి లేకుండా పోతుంది. నువ్వు తల్లివయ్యే అవకాశం లేదు. లేదు, నేను తల్లినవుతాను. చెప్పింది మామూలు మనిషి కాదు. మా అమ్మ చావుని నెల ముందే చెప్పిన దేవుడు. ఆయన చెప్పిందే జరుగుతుంది. నేను అమ్మని అవుతాను. జాతకాన్ని నమ్మలేమమ్మా, అది ఊహ. ఇది సైన్స్, వాస్తవాలే చెప్తుంది, నేను కాదు. నువ్వే డాక్టర్ దగ్గరికి పోయినా రిపోర్ట్స్ ఇవే చెప్తాయి. నువ్వు జీవితంలో తల్లివయ్యే అవకాశం లేదు, అదే నిజం. నేను తల్లిని కావాలి. నేను అమ్మని కావాలి. అమ్మని కావాలి. అమ్మని కావాలి. నీ తల్లిని కావాలండి. కళ్ళల్లో సంతోషం చూడాలనుకున్నాను. అక్క ఆనందాన్ని నా కడుపులో మొయ్యాలనుకున్నాను. జీవితంలో ఆ అదృష్టమే లేదని తెలిస్తే అక్క తట్టుకోలేదు. అక్కకి నా మొహం ఎలా చూపించాలి? ఈ నిజాన్ని అక్కకి ఎలా చెప్పాలి?
చెప్పొద్దు. మీరు అబద్ధం చెప్పమంటున్నారా? ఒక్క నిజాన్ని దాచిపెట్టడం 100 అబద్ధాలతో సమానమని మీరే చెప్పారు. అబద్ధంతో అమ్మతనం పొందాలనుకుంది. ఈరోజు ఆ అబద్ధమే తనకు చాలా అవసరం గౌతమి. నీకు కూడా పిల్లలు పుట్టరని తెలిస్తే అనసూయ తట్టుకోలేదు గౌతమి. దాన్ని కాపాడుకోవడానికి మరో దారి కనిపించట్లేదు. అది ఎన్ని తప్పులు చేసినా అమ్మ వారిని ఆస్తూనే చేసింది. నీకు అవకాశం లేదని తెలిస్తే తను పిచ్చిదైపోతుంది గౌతమి. ఒక నిజం దాచిపెట్టడం 100 అబద్ధాలతో సమానమే. కానీ ఆ ఒక్క నిజం ఒక ప్రాణాన్ని తీస్తుందని తెలిసినప్పుడు 100 అబద్ధాలు ఆడినా తప్పులేదని ఆ దేవుడే చెప్పాడు. నా అనసూయను బతికించడం కోసం ఈ ఒక్క అబద్ధం చెప్పాలి. తప్పదు. ముందు ఇంటినంతా మార్చేయాలి. అక్కడ పెద్ద పెద్ద సీనరీస్ పెట్టాలి. ఈ అల్మారా మొత్తం వాడికి నచ్చే బొమ్మలన్నీ సెట్ చేయాలి. ఇక్కడేమో వాడి ఫోటో బొమ్మలతో సహా పెద్దగా తీయించి పెట్టాలి. అక్కడేమో ఇక్కడ నేను ఆయన వాడి ఫోటో పెద్దదిగా పెట్టాలి. మరి నా ఫోటో? మీరు పక్కన ఉంటారులేండి. ఎవరైనా వచ్చేటప్పుడు ముందు వాడిని చూడాలి, ఆ తర్వాత నన్ను ఆయన్ని. అన్నట్టు ఆ బొమ్మలతో ఉన్న వాడి ఫోటో కాదు, పెద్ద పెద్ద అద్దం పెట్టించాలి. ఇదిగో ఇలా ఇలా మెట్లు దిగొస్తూ ఉంటే రాజాలాగా ఉంటాడు. మా నాన్నకు చెప్పడం మర్చిపోయాను, ఉండండి. ఆగు, ఆయన నీతో మాట్లాడు కదే. ఆయన మాట్లాడిపోతే నేను మాట్లాడతాను కదా. ఎంత కాదనుకున్నా కన్నతండ్రి కాకుండా పోతాడా? పిచ్చి తల్లి. నానా, నేను అనసూయని. నేను అమ్మని కాబోతున్నాను తెలుసా. గౌతమి వాంతులు చేసుకుంది. డాక్టర్ గారికి చూపించాలని ఆయన తీసుకెళ్లారు. ఖచ్చితంగా అవి నెల తప్పిన వాంతులే. ఆకుపసర వైద్యం తెలుసు కదా అని ఎంబీబీఎస్ డాక్టర్లా మాట్లాడకండి. ఆ మాత్రం మాకు తెలుసు. వాళ్ళు వచ్చే టైం అయింది, నేను మీకు మళ్ళీ చేస్తానే. అత్తయ్య, మీ గదిలో బాగా గాలొస్తుంది కాబట్టి గౌతమ్కి బిడ్డ పుట్టేంత వరకు ఆ రూమ్లోనే ఉంచుదాం. మరి నేను ఏ మనవడి కోసం ఏదో మూల పడుకోలేరా ఏంటి? అదేంటమ్మా అలా అంటావు? లేకపోతే ఏంటండి, ఈ లోపు వాడికి ఒక అందమైన పెద్ద రూమ్ కట్టించను. వాడు నేను ఆయన ఎప్పుడూ ఆ రూమ్లోనే ఉంటాం. సత్యం, కార్ హారన్ కూడా మోగింది. ఆయన వచ్చినట్టున్నారు. గౌతమి, ఇప్పుడు నువ్వెంత జాగ్రత్తగా ఉండాలో తెలుసా? అడుగడుగు ఆచి తూచి వెయ్యాలి. అసలే ఒట్టు మనుషులు కూడా కాదు, జాగ్రత్తగా ఉండాలి.
అసలు ఇవన్నీ నేను చెప్పాల్సిన విషయాలు కాదు, మీరు చెప్పాల్సిన విషయాలు. నేను చెప్తున్నా. ఏమండి, డాక్టర్ గారు ఏమన్నారు? మాట్లాడవేంటి ఈశ్వర్? ఆ శుభవార్త ఏమిటో త్వరగా చెప్పు. అనసూ ఇప్పటికే పుట్టబోయే బిడ్డకి గాలివేళ్ల కట్టేస్తోంది. మాట్లాడకుండా ఏడిపించడం మీకు బాగా అలవాటైపోయింది. చెప్పండి, డాక్టర్ గారు ఏమన్నారు? మనం అనుకున్నట్లేం లేదమ్మా. ఏం లేకపోవడం ఏంటి? తను వాంతులు చేసుకుందిగా, అంటే నెల తప్పినట్టేగా. వైద్యం ఎక్కువైనా వాంతులు అవుతాయి. అనవసరం హడావుడి చేయకు. మీరు అబద్ధం చెప్పడం లేదు కదా? ఏంటి, నెల తప్పావని అందరూ అనుకున్నావు, కాదని బాధపడుతున్నావా? దానికి నువ్వు బాధపడ్డం ఎందుకో? ఈరోజు కాకపోతే రేపు అవుతావు. ఎప్పటికీ అవ్వవేమో అన్నట్టు అలా దిగులు పడతావే?